Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from Isaiah 42 verse 11. ఈ రోజు మన ధ్యానం కొరకు యెషయా గ్రంథం 42వ అధ్యాయం 11వ వచనం నుండి తీసుకొనబడింది. Let the inhabitants of the rock sing, let them shout from the top of the mountains. సెల నివాసులు సంతోషించుదురుగాక, పర్వతముల శిఖరముల నుండి వారు కేకలు వేయుదురుగాక. This Old Testament Isaiah 42 must be seen in the light of New Testament Matthew 3. ఈ పాత నిబంధనలో ఉన్న యెషయా గ్రంథం 42వ అధ్యాయాన్ని మత్తయి సువార్త 3వ అధ్యాయ వెలుగులో మనం దీన్ని చూడాలి. These passages echo each other. ఈ భాగాలు ఒకదానికి ఒకటి మరలా పలుకుతున్నట్టుగా ఉన్నాయి. In Isaiah 42 యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో the divine speaker announces the presence of a servant who is chosen by God. దేవుని చేత ఏర్పరచబడినటువంటి సేవకుడు గురించినటువంటి ఆ దేవుని సేవకుడు మాట్లాడుతున్న మాటలుగా చూస్తున్నాం. And he is telling that the servant is a source of light for God. ఇక్కడ సేవకుడు అనేవాడు దేవుని యొక్క వెలుగుకి ఆధారం అని చెప్తున్నాడు. So God will place God's spirit upon this servant. కాబట్టి దేవుడు ఈ సేవకుడి పైన తన వెలుగుని ప్రకాశింపజేసి, so that his spirit on the servant, తన సేవకుడి పైన తన ఆత్మను కుమ్మరించి, so that the servant is able to bring forth justice to the nations. తద్వారా ఈ సేవకుడు జనములకి తన యొక్క నీతి న్యాయమును కనపరచాలి. And he will be the light of the nations. ఆయన జనములకు వెలుగై ఉంటాడు. To open the blind eyes. గుడ్డివారి కనులు తెరవ చేయడానికి. And to bring out the prisoners. చెరలో ఉన్న వారికి విడుదల చేయడానికి. In Matthew 3, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో when Jesus is baptized, యేసు ప్రభువారు బాప్తిజం తీసుకున్నప్పుడు same thing happened. అదే జరిగింది అక్కడ. God's spirit likewise descends upon him and God delights in him. దేవుని ఆత్మ ఆయన మీదకి దిగి వచ్చింది, దేవుడు ఆయనను బట్టి సంతోషించినాడు. So the relationship here is not between God and God's servant. ఇక్కడ సంబంధము దేవుడును దేవుని సేవకునికి మధ్య అనేది కాదు, but it is between God and God's beloved son. దేవునికిని దేవుని ప్రియ కుమారుడికి మధ్య ఉన్న సంబంధం. This is my son, the beloved, with whom I am well pleased. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. So both of these passages provide an opportunity to talk about the role of these individuals as God's earthly representatives. ఈ రెండు భాగాలు కూడా వారి ఇరువురు గురించి కూడా భూమి మీద వారు ఒక ప్రతినిధులుగా వచ్చారన్న దాని గురించి జ్ఞాపకం చేస్తారు. They are God's chosen ones. వారు దేవుని చేత ఏర్పరచబడిన వారుగా, as workers of justice in this world. ఈ లోకంలో న్యాయం పక్షంగా వారు పనిచేయవారుగా. What is their mission and role? వారు ఇక్కడికి వచ్చినటువంటి వారి పని, వారి ఉద్దేశం ఏమిటి? Why are they divinely chosen? ఎందుకని వారు దైవికంగా ఏర్పరచబడ్డవారు? Why do they need the spirit of God? ఎందుకని వారికి దేవుని యొక్క ఆత్మ అవసరమైంది? And in this a role for individuals and even communities is written. కాబట్టి ఇక్కడ ఒక వ్యక్తిగతంగాను సమాజాల గురించి కూడా రాయబడింది. And how might we as God's people today fashion our actions and movements into ones fitting for the servants of God? దేవుని ప్రజలంగా, దేవుని సేవకులుగా తగిన వారుగా ఉండేదాని కొరకు మనం ఎట్లా పని చేస్తున్నాం, ఏమి చేస్తా ఉన్నాం? Is God is delighting in us? దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తున్నాడా? Are we God's servants establishing justice on earth as it is in heaven? మనం దేవుని యొక్క సేవకులంగా ఈ భూమి మీద మన నీతి న్యాయములను జరిపించే వారంగా ఉన్నామా? Let us see in detail applying these truths to our age. ఈ సత్యాలని మన కాలానికి అన్వయింపజేసుకోవడానికి కొంత లోతులోనికి మనం వెళ్దాం. In what respect Christ may be compared to a rock? కాబట్టి క్రీస్తు బండతో ఏ రీతిగా ఎట్లా ఆయన పోల్చబడుతున్నాడు? Number 1, మొదటిది, I want to tell you 6 important things. 6 ప్రాముఖ్యమైన సంగతులను నేను మీతో చెప్పాలని. Christ is a rock in regard of his omnipotent power. క్రీస్తు ఆయన సర్వశక్తిమంతుడుగా బండతో పోల్చబడ్డట్టు చూస్తాం. Banda is like that. బండ అట్లాంటిది. And secondly, రెండోది, Christ is a rock in regard of that ineffable glory to which he is now exalted. క్రీస్తు బండతో పోల్చబడే దాని కొరకు ఆయన ఇప్పుడు ఎంతగా హెచ్చించబడి ఉన్నాడో దాని మూలంగా, దానిని బట్టి బండతో పోల్చబడు. Rocks may lie low and deep in the ground. బండలు అనేవి భూమి లోపల కూడా ఉండొచ్చు. But they will rise with artless grandeur and
inimitable beauty, so beautiful. అవి ఎంతో అందమైనవిగా అవి పైకి వస్తూ ఉంటాయి. Third one, మూడవది, Jesus Christ is a rock in regard to his faithfulness. యేసుక్రీస్తు ప్రభువారు బండగా చెప్పబడ్డ కారణము తన నమ్మకత్వాన్ని బట్టి, and his unchangeable nature of his perfections. అంతేగా తన యొక్క సంపూర్ణతకి మార్పు చెందని దానికి ప్రతీకగా ఉన్నాడు. Those storms and tempests which spread desolation and bury whole islands and countries in ruins, they remove not the rocks out of their place. చూడండి, తుఫానులు ఇలాంటి వరదలు వచ్చినప్పుడు కొన్ని ద్వీపాలు అంతా కూడా కొట్టుకొని పోయినా కానీ అక్కడ ఉన్నటువంటి బండలు మాత్రం చలనం లేకుండా ఉంటాయి. Jesus is firmer than those. మరి యేసు ప్రభువారు ఆ బండల కన్నా ఎంతో స్థిరమైనటువంటి వాడు. Fourthly, నాలుగవది, Christ is a rock in regard of his majesty and beauty. యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క ఔన్నత్యం, తన సౌందర్య కారణంగా బండతో పోల్చబడ్డాడు. So these are the four important things we are seeing. కాబట్టి 4 ప్రాముఖ్యమైన సంగతుల గురించి మనం Many more చెప్పుకుంటున్నాం. about the rock are there, due to the shortage of time we are not seeing. బండల గురించి ఇంకా అనేకమైనటువంటి సంగతులు ఉన్నాయి, కానీ మన సమయం సరిపోని కారణాన్ని బట్టి వివరంగా మనం చెప్పుకోవడం Now లేదు. let us see how good men may be called the inhabitants of the rock. కాబట్టి ఈ పర్వత Why these people who are dwelling in the rock are called good people? వీరు అంటే పర్వతాల్లో నివసించున్న వారు మంచివారు, Rocks. బండలలో నివసిస్తున్న వారు ఎందుకు మంచివారని పిలువబడుతున్నారు? Number one, మొదటిది, because that is their dwelling place. ఎందుకంటే అదే వాళ్ళ యొక్క నివాస స్థలం. Rock is their dwelling place. బండలే వారికి నివాస స్థలం. Secondly, రెండవది, they are inhabitants of the rock, as that is the place of their nativity. చూడండి, వారు బండలో నివసించే వారు కారణం ఏంటిదంటే అదే వారి సొంత స్థలం, అక్కడే ఉండేవాళ్ళు వాళ్ళు. Because all the inhabitants of the rock are born in the image of the Son of God, a new and a peculiar race. ఎందుకంటే ఆ బండ సందుల్లోనే వారు దేవుని యొక్క స్వరూపములోను ఒక తన సొత్తైన ప్రజలుగా వాళ్ళు అక్కడ ఉంటున్నారు. Because they are born in the rock. ఎందుకని వారు ఆ బండల్లోనే పుట్టినారు వాళ్ళు. And thirdly, మూడవది, they may be called inhabitants of the rock, as they are a people who dwell on high. వారు ఆ బండల్లో నివసించే వారుగా చెప్పబడడానికి వారు ఉన్నత స్థలంలో అంటే పర్వత శిఖరాల్లో నివసిస్తున్న వారు. Their souls and their nobler powers soar above the mean pursuits of this world. వారు ఈ లోక సంబంధించినటువంటి ఆ విషయాలకు అన్నిటికన్నా అధిగమించిన వారు ఉన్నత స్థాయిలో ఉంటారు. Fourthly, నాలుగవది, they may be called the inhabitants of the rock, as they are to abide there forever. వారు బండల్లో నివసించే వారుగా చెప్పబడేదానికి వారు నిరంతరము ఉండేవారు కాబట్టి. And fifthly, ఐదవది, they are inhabitants of the rock, as all their supplies come from Christ, their wisdom, their power, their righteousness, etc. వారు బండల్లో నివసించడానికి ఆ విధంగా చెప్పబడడానికి కారణం ఏమిటంటే వారు జీవించడానికి కొరకు వారికి కావలసినటువంటి సదుపాయాలు సమస్తము కూడా దేవుని యొద్ద నుండి వాళ్ళకి వస్తున్నాయి. So we have seen few qualities of rock comparing with Christ. కాబట్టి బండకున్న కొన్ని లక్షణాలు క్రీస్తుతో పోల్చుకుంటూ మనం చూసినాం. And we have seen how good the men may be called inhabitants of the rock. మరి ఆ బండలో నివసించే వారి గురించి మనం చెప్పుకున్నాం. And why they are called good people. ఎందుకని వాళ్ళు మంచివారుగా పిలువబడ్డారు చెప్పుకున్నాం. It is because of the rock. అది బండను బట్టి. Thirdly, మూడోది, what kind of song which the saints are called to sing? కాబట్టి ఏ రకమైన పాటలు పాడాలి అని పరిశుద్ధులు కోరబడుతున్నారు. It is a song on redeeming love. అది విమోచించే ప్రేమ గీతంగా. I will tell 6 important things about this song. ఈ పాటను గురించి 6 ప్రాముఖ్యమైన సంగతులను మీకు చెప్తాను. It is a new song. ఇది ఒక క్రొత్త గీతం. It proceeds from a new heart which is animated with new mercies. ఇది నూతన హృదయం నుండి వచ్చినది, అంటే నూతనమైనటువంటి ఆ కరుణ వాత్సల్యతలు పొందిన వారి హృదయంలో నుండి వచ్చేది. Secondly, రెండవది, it is not only a new song. ఇది క్రొత్త గీతం మాత్రమే It కాకుండా is a spiritual song. ఆత్మ సంబంధమైన గీతం. It is unmingled with carnal joy. అది శరీర సంబంధమైన సంతోషాన్ని ఇచ్చే వాటితో కలిసిపోకుండా It ఉన్నటువంటి. is not short. It is not unfruitful. ఇది నిష్ఫలమైనటువంటిది ఏమి కాదు, అది కొరత అయినటువంటిది కాదు. It is from above. అది పై నుండి వచ్చినది. And it will never become obsolete, but afford endless pleasure to the redeemed. అది నిరుపయోగం. నిరుపయోగముగా అది ఎప్పుడు కూడా ఉండదు, అది ఫలభరితంగా ఉంటుంది. And thirdly, మూడవది, a song of distinction. It is a different song. ఇది ఒక వేరైనటువంటి పాట గీతం. ఇది Every heart is not formed for such exalted praise. మరి ప్రతి హృదయంలో కూడా ఇలాంటి హెచ్చించబడినటువంటి కీర్తన ఆ స్తుతి ఉండదు. Though you are feeble.
నీవు బలహీనమైన. But when you are assisted by the divine grace, you can have this song. కానీ ఎప్పుడైతే ఆ దేవుని కృపతో నింపబడి ఉంటావో నువ్వు కూడా ఈ పాటను పాడగలవు. Fourthly, it నాలుగవది, is a song of victory. ఇది విజయ గీతం. The saints of God are clothed in white, an authentic emblem of their faith and victory. దేవుని భక్తులు పరిశుద్ధతతో వస్త్రం ధరింపజేసుకున్న వారి నిశ్చయతతో కూడా ఈ గీతం పాడతారు. And fifthly, ఐదవది, it is a song of sacrifice. ఇది బలి అర్పణతో కూడినటువంటి పాట. And sixthly, ఆరోది, it is an everlasting song. ఇది నిత్యమైనటువంటి గీతం. It is not the joy of the hypocrite, just soon kindled and soon extinguished. కాబట్టి ఇదేదో వేషధారంతో కూడినటువంటి పాటలు, అప్పుడే బాగుంటారు, అప్పుడే కృంగిపోయి ఆరిపోయేటువంటి పరిస్థితిలో ఉండేది కాదు. But it is filled with the endless joy, remembering the raptures and keeping us in high. అంతం లేని ఆనందంతో కూడా మనం ఎత్తబడిన వారమే ఉన్నత స్థలములలో కూడా ఉండే అనుభవంతో పాడేది. So we have seen about the rock. కాబట్టి బండను గురించి మనం చెప్పుకున్నాం. And the people who are born out of the rock. ఆ బండ నుండి పుట్టిన వాళ్ళ గురించి చెప్పుకున్నాం. And also we have seen the song in such people. అలాంటి ప్రజల్లో ఉండే పాట గీతం గురించి మనం చెప్పుకున్నాం. And finally, చివరిగా the subject matter of this song. కాబట్టి ఈ పాటకు ఉన్నటువంటి ఆ విషయం ఏమిటిది? What are the things of that song? ఏమిటి ఆ పాటలో ఉన్నటువంటి సంగతులు ఏమిటి? Jesus Christ our Lord manifested in human nature. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మానవ రూపము ధరించుకొని వచ్చినాడు ఆయన. And it speaks of the divine judgments. దేవుని యొక్క తీర్పుల గురించి మాట్లాడుతుంది. And when the judge of all the earth came down and delivered his ancient Israel from Egyptian bondage. భూలోకమునకు తీర్పు తీర్చేటువంటి ఆ దేవుడు ఆనాడు ఉన్నటువంటి ఇశ్రాయేలుని ఐగుప్తు బంధకాల నుండి విడిపించినటువంటి And he routed Pharaoh and his hosts by such a signal of judgment. He has spread his name far and wide. ఫరోను అతని యొక్క సైన్యమును ఆయన ఎంతగా అణగదొరికి తన నామమును ఆయన మహిమపరుచుకున్నాడు. Because in the Bible it is written. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో రాయబడింది, His name was great and his praise glorious through the whole earth. కాబట్టి భూలోకం అంతటా కూడా ఆయన నామము ఎంతో స్తుతింపదగినది, గొప్పది ఆయన నామం. And Moses and Israelites sang. మోషేయు ఇశ్రాయేలు కూడా పాట పాడినారు. The Lord hath triumphed gloriously, the horse and his rider hath he thrown into the sea. కాబట్టి ఆయన గుర్రములను సముద్రంలో ఆయన ముంచి వేసినాడు. ఎంతో అతిశయంతో కూడా దేవుడు వారందరినీ కూడా సముద్రంలో ముంచి వేసినాడు. When Rome, as ancient Babylon, చూడండి, ఆ పురాతన బబులోను అంటే ఆ రోమా, and Rome, government of Rome, like the Babylonian government, అంటే బబులోను ఒక ప్రభుత్వం వల్లే ఉన్నటువంటి ఆ రోమా it ప్రభుత్వం also fell to raise no more. అది కూడా అణగదొక్కబడి కూలిపోయింది. అది Because the heavenly church is brought in us as a chorus to praise God for his righteousness and his judgment and faithfulness. ఎందుకనగా పరలోకం యొక్క సంఘము మనలో ఆయన యొక్క నీతి, ఆయన యొక్క నమ్మకత్వాన్ని గురించిన పాటను తీసుకొని వచ్చింది. The excellent hymn of praise sung by the united voices of saints and angels strongly represented to all Christians and every church on earth. కాబట్టి దేవదూతలు కానీ ఆ సంఘము కానీ వారందరూ కూడా కలిసి వాడు పాడినటువంటి బలమైనటువంటి ఆ గీతం వాళ్ళు, That speaks of the divine faithfulness and protection. అది దేవుని యొక్క దైవికమైనటువంటి నమ్మకత్వము, భద్రతను గురించి His మాట్లాడుతుంది. righteous judgments. ఆయన యొక్క నీతి గలటువంటి న్యాయములు, తీర్పులు. And if you see further, ఇంకా మనం ముందుకు వెళ్తే the content of the song, ఆ పాటలో ఉన్నటువంటి ఆ సంగతులు, the infinite worthiness of Christ the Lamb of God. కాబట్టి దేవుని యొక్క గొర్రెపిల్లైనటువంటి క్రీస్తు యొక్క యోగ్యతల గురించి, అనంతమైన యోగ్యతలు. And further, ఇంకా ముందుకు the చూస్తాం, believer's union to the divine Redeemer. విశ్వాసులు ఆ దైవికమైనటువంటి విమోచకుని దగ్గరికి కలుసుకోవటం, We are united with him. ఆయనతో కూడా మనం కలుసుకొని ఐక్యపరచబడ్డాం. Fifthly, ఐదవదిగా communion with all the persons of deity, that is with the Father, the Son and the Holy Spirit. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఆ దైవత్వముతో కూడా మనం The ఐక్యపరచబడ్డాం. sincere believers in Christ enjoy such a communion in most obvious form the scriptures. క్రీస్తునందున యథార్థమైనటువంటి ఒక విశ్వాసి అనేవాడు లేఖనాల్లో రాయబడినటువంటి ఈ మాటలన్నిటితో కూడా ఐక్యపరచబడి ఉంటారు. So wonderful things we have seen. అద్భుతమైన సంగతులను మనం చూసినాం. From the book of Isaiah 42:11, యెషయా గ్రంథం 42వ అధ్యాయం 11వ వచనం, we have seen who is the rock ఆ బండ ఎవరో చూసినాం. and who are the children of the rock. ఆ బండ నుండి వచ్చిన పిల్లలు ఎవరో What చూసినాం. type of song they sing ఏ రకమైన పాటలు వాళ్ళు పాడుతున్నారు, and what is the content of the ఆ song. పాటల్లో ఉన్నటువంటి విషయాలు ఏమిటో మనం చూసినాం. May God help you and me to make him as our rock and sing this eternal new song. ఆయనని మనం బండగా చేసుకొని నిత్యమైన ఈ నూతన గీతం పాడునట్లుగా దేవుడు మనందరికి సహాయం చేయనుగా. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం.
Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, how gracious God. కృపగల మా దేవా, Lord, we thank Thee because Thou art the eternal rock. దేవా నువ్వు నిత్యమైన బండవు, అందుకు వందనాలు చెల్లిస్తాను. O Lord, You are our refuge. నీవే మా ఆశ్రయస్థానం. You are our hiding place. ఓ దేవా నీవు దాగుచోటువైన. We have seen some of the qualities of the rock and compared with You. బండకున్న కొన్ని లక్షణాలు చెప్పుకుంటూ అవి మీతో పోల్చుకొని చూస్తున్నాం. And we are the children of the rock. మేము ఆ బండ యొక్క పిల్లలమై ఉన్నాం. We are born in the rock. మేము ఆ బండలో నుండి పుట్టినాం. What privileged people are we. ఎంతటి ఆధిక్యత గల ప్రజలం మేము. And Thou hast put a new song in the mouths of the children of the rock. ఆ బండ నుండి వచ్చిన పిల్లల నోటిలో నూతన గీతం పెట్టినారు. And what type of song it is we have seen. ఓ దేవా ఎలాంటి పాటనో మేము చూస్తున్నాం. It is not a hypocritical song having some grief in the heart and singing loudly with joy. ఇది వేషధారణతో కూడినటువంటి పాటలుగా కాదు, హృదయంలో దుఃఖం ఉంటది కానీ బయటికి ఎంతో సంతోషంగా పాడినట్టు కాదని చెప్పి. It is an eternal song. ఇది నిత్యమైన గీతం. We have seen the content of the song because Thou hast become our Redeemer. ఆ పాటలో ఉన్నటువంటి విషయాలన్నిటి కూడా చూసినాం, ఎందుకని నీవే మాకు నిత్య విమోచకుడివి. Because of Thee, Thy sacrifice, we are united with the triune God. మిమ్మల్ని బట్టి మీ యొక్క బలి అర్పణను బట్టి త్రిత్వమై ఉన్న దేవునితో ఐక్యపరచబడి O ఉన్నాం. Lord, we thank You, O Lord, though we worship You forever, our debt, O Lord, we are still indebted unto Thee. దేవా నిత్యము చిరకాలము మేము మిమ్మల్ని ఆరాధించినా గానీ మేము రుణస్థులమే ప్రభా. O Lord, we thank You for this wonderful truth. దేవా అద్భుతమైన సత్యాలను బట్టి మీకు వందనాలు Help us to చెల్లిస్తున్నాం. meditate Thy word, O Lord, throughout this day. దినమంతా కూడా నీ వాక్యమును ధ్యానించుటకు సహాయం చేయండి. In Jesus' precious name. యేసు ప్రభువు అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము.